హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి, మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. మీ అమ్మాయి అంటున్నాను, విజయానండి. ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాని. మీ అమ్మాయి మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజైతే ఒకరోజు నా ఇంటి వంట అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఒకరోజు నా ఇంటి వంట ఏంటో వీడియో మొత్తం చూసేసేయండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా నేను మిమ్మల్ని మధ్యలో ఒక 2-3 క్వశ్చన్స్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అయితే రాసేసేయండి. ఇంకా ఏంటి, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు మన ఇంటి వంట అనేది మన వంటింట్లోకి అడుగు పెట్టేద్దామండి. వంటింట్లోకి అడుగు పెట్టినాక మనకి చాలా పనులు ఎదురు చూస్తూ ఉంటాయి పొద్దున్నే కదండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఈరోజు వంటింట్లోకి వెళ్తే ఏం చేస్తాము ఏంటి అనేది నైటే ఆలోచించుకుంటూ ఉంటాము. కర్రీస్ ఏం చేయాలి ఏంటి అనేది. లేదు, మన ఇంట్లో వాళ్ళని ఈరోజు ఏం చేయమంటారు, అది చేయమంటారా, ఇది చేయమంటారా అని చెప్పి అడుగుతూనే ఉంటాము. ఈ రోజైతే నా సిచ్యువేషన్ అలాగే ఉంది. ఇంకా వంటింట్లోకి వచ్చేసాను. అసలు ఏం కూరగాయలు ఉన్నాయి, ఏం చేసేద్దామనే ఆలోచనలో ఉన్నానండి. ఇంకా చూసేద్దాం ఒకసారి ఫ్రిడ్జు వంటింట్లో అసలు మొత్తం చెక్ చేస్తే ఏమున్నాయి. వీకెండ్స్ వస్తుంది కదా, వీకెండ్ అవగానే కూరగాయలన్నీ అవగొట్టేసి మళ్ళీ తెచ్చుకునే అలవాటు అయితే నాకు ఉంది. ఇంక ఇక్కడైతే పచ్చిమిరకాయలు తీసాను, అల్లం తీసాను, ఉల్లిపాయలు తీసాను, 2 ఉల్లిపాయలు. ఈ 2 ఉల్లిపాయల్లో ఒక ఉల్లిపాయ ఫస్ట్ కట్ చేసి నేను ఒక దాంట్లో వేస్తానండి. ఇక్కడ ఏంటి అంటే వీకెండ్ వస్తుందని చెప్పా కదా, ఇడ్లీ పిండి కూడా అవగొట్టేసేయాలి. ఎందుకంటే నేను సోమవారం వేస్తే కనుక వీకెండ్ కల్లా అవగొట్టేసి మళ్ళీ ఇంకో టిఫిన్ రెడీ చేసుకుంటాను. ఆ ఇడ్లీ పిండి అవగొట్టేసేయాలంటే ఈరోజు ఏదో ఒక టిఫిన్ చేసేసుకోవాలి కాబట్టి నేను ఆ ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం ముక్కలు వేసానండి. ఈ అల్లం ముక్కలు జీలకర్ర, పసుపు, ఉప్పు వేసేసి బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసి మైదా పిండి కూడా వేస్తాను. మైదా పిండి వేసి ఇవన్నీ కలిపి మనం చక్కగా బయట పెట్టేస్తే కనుక ఏంటి అంటే ఆ జీలకర్ర, ఈ టేస్ట్ జీలకర్ర కూడా వేస్తాము కదా, ఇంక ఇది జీలకర్ర అనేది కాస్త ఎక్కువ వేయండి, బాగుంటుంది. ఇది నాకు ఇంకా పిండి అయితే పొలవలేదు, ఎందుకంటే నేను రుబ్బగానే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాబట్టి పిండి పొలవలేదు. కాబట్టి నేనైతే బయటే ఉంచుతాను. ఇంకా ఏంటంటే ఇలా పిండి కలిపి ఉదయం పెట్టుకుంటే సాయంత్రానికి అయితే కనుక చక్కగా పునుగులు చేసుకోవచ్చు. మన గుంత పునుగులు వేసుకోవచ్చు, మన నూనెలో పునుగులు చేసుకోవచ్చు అండి. పులి బొంగరాలు అలా అంటూ ఉంటారు కదా, మా వైపు అయితే పునుగులు అంటామండి. అవి చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం మందంగా దోశ వేసుకోవచ్చు. ఇన్ని విధాలుగా వేసుకోవచ్చు ఈ పిండి అనేది రెడీ చేసి పెట్టుకుంటే. ఇంకా మీరు ఏంటంటే కొంతమంది సోడా ఉప్పు కూడా వేస్తారు. మనం ఏం అవసరం లేదు, ఉదయం నుంచి బయట పెట్టేసి సాయంత్రం దాకా అలా ఉంచితే కనుక ఆ పిండి అనేది కొంచెం పులుపు అనేది వచ్చేసి మనకి సోడా ఉప్పు వేయకుండానే మనకి పొంగిద్దండి. మీరు అది అవాయిడ్ చేయడానికైతే చక్కగా పొద్దున్నే ఇట్లాగే వంట టైంలో చక్కగా కట్ చేసి కలిపి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. పసుపు చాలామంది వేయరు, కానీ నేనైతే కనుక 90% రెసిపీస్లో పసుపు యూజ్ చేస్తాను. ఇక్కడ కొంచెం మైదా పిండి వేస్తున్నాను, ఎందుకంటే అది ఇడ్లీ పిండి కాబట్టి నేను మైదా పిండి వేస్తున్నానండి. లేదు అంటే కనుక మీరు ఇలాగే వేస్తే ఏంటంటే మనం ఉత్తప్పం అలాంటివి వేసినప్పుడు అయితే కనుక తిరిగేసినప్పుడు ఇరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం మైదా పిండి వేస్తే మంచిది. లేదు అంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. మైదా పిండి హెల్త్కి మంచిది కాదంటారు. ఇలా తినడం వల్ల ఏం కాదండి, కొంచెం తింటే ఏమవుతుంది, వీక్లీ మనం తింటుంది కొంచెం, అంతా మేము 3-4 తింటాం కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కొంచెం వాటర్ పోసేసి చక్కగా కలిపేసుకొని ఈ విధంగా కలుపుకుంటే చాలు. ఇంకా మరీ నీళ్ళగా కలుపుకోకండి, ఎందుకంటే నీళ్ళగా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ నుంచి వాటర్ వచ్చేసి ఇంకా నీళ్ళు అయిపోతుంది. ఇలా కలుపుకుంటే ఈవినింగ్ సెట్ అవుతుంది. నేను ఇది పక్కన పెట్టేసి ఉంచేస్తానండి. ఇంకా నెక్స్ట్ మన ఇంట్లో వేరే పనులు కూడా చేయాలి కదా. వంటింట్లోకి వచ్చేసామంటే మనకి ఈవినింగ్ స్నాక్ కూడా ఇక్కడే ఉంటుంది, చూసేసేయండి. నైట్ అయితే నేను సెట్ చేసేసుకున్నాను. ఏంటి అంటే ఊతప్పం వేద్దాం అనుకుంటున్నాను. ఇదే పిండితో ఈరోజు ఊతప్పం వేసి తెల్లారి పొద్దున్నే మన గుంత పునుగులు అలా కూడా వేసేసుకోవచ్చండి. పిండి కలిపి పెట్టుకుంటే మనం 2 days లోపు ఈ పిండి అవగొట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక. అదే బయట ఉంటే కనుక మార్నింగ్ నుంచి ఈవినింగ్ పిండి అవగొట్టేసేయండి. ఇప్పుడైతే నేను 3/4 గ్లాసు బియ్యం తీసుకున్నాను, ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి చక్కగా 3/4 గ్లాసు బియ్యం అనేది నీళ్లు పోసి నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ కోసుకున్నాను, పచ్చిమిరకాయ కోసుకున్నాను, అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం నూరి పక్కన పెట్టేసుకున్నాను ఒక గిన్నెకి. ఆ తర్వాత అయితే కనుక టమోటా కోసుకున్నాను, వంకాయలు అనేది పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఉన్నాయి అన్నీ అవగొట్టేసేయాలి కాబట్టి ఆ వంకాయలు ఒక 3 ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు, అది కూడా దీంట్లోనే వేసేస్తాను. దీంట్లో వేస్తాను, ఏ రెసిపీ చేస్తాను ఏంటి అనుకుంటున్నారా? నేనైతే పేరు మెన్షన్ చేయటం లేదండి, అప్పుడు చెప్తాను. అందుకే మీరు ఇప్పుడు చూసారంటే టక్కని రాసి బయటకు వెళ్ళిపోతారు. చాలామంది అలాగే చేస్తున్నారండి. ఇంకో
ఇంకొక రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి, కామెంట్ కింద కామెంట్ చేయకండి. ఒకరు కామెంట్ చేయగానే ఇంకొకరు వచ్చేసి దాని కిందే కామెంట్ చేస్తూ ఉన్నారు. అలా చేయకండి, వేరే కామెంట్ చేయండి, తప్పే ఉంది. కామెంట్ ఏమన్నా ఫ్రీగా మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చి చేస్తున్నారా అర్థం చేసుకోండి. మీరు కూడా నా ఫ్యామిలీ కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే ఈ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో తీసుకున్నానండి. ఇదైతే వాటర్లో కలుపుకుంటున్నాను. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూసుంటారు. నేను పాలతో కలిపింది చూసుంటారు. ఇక్కడ వాటర్తో కలుపుతున్నాను. దీంట్లో అయితే కనుక 3 గ్లాసులు పాలు తీసుకొని 2 గ్లాసులు నీళ్లు తీసుకొని మరగపెట్టేసుకుంటున్నాను. షుగర్ అనేది వేస్తున్నాను. ఇంకా నేను ఇంకో ప్యాకెట్ కూడా ఫిల్ చేసేసి మళ్ళీ ఇంకొంచెం షుగర్ కూడా వేసేసానండి. పక్కన గిన్నె అయితే తీసుకున్నాను. అది వంట చేయాలి కదా, ఇది ఈవినింగ్కి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచితే ఈవినింగ్ చక్కగా మా వాళ్ళు డ్యూటీ నుంచి రాగానే హ్యాపీగా చల్లగా తినేస్తారండి. ఇలా నేనైతే కనుక అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. వీటిల్లో స్ట్రాబెర్రీ కాదండి, మ్యాంగో, బనానా చాలా రకాలు ఉన్నాయి. నేనైతే ఇప్పుడు స్ట్రాబెర్రీ తీసుకున్నాను. ఇంకా వేరే రకాలు కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఇదే అని కాదు, నేను కాబట్టి ఈరోజు ఏంటంటే ఉన్న ఫ్రూట్స్ కూడా మొత్తం దీంట్లో వేయాలి అని డిసైడ్ అయిపోయాను. ఆ ఫ్రూట్స్ నేను ఏం వేస్తాను ఏంటి అనేది వీడియో చివరిదా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇది స్లోగా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీరు పిండి పొయ్యి కానీ చిక్కబడిపోయింది కదా అని కట్టేయకండి. కట్టేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పిండి అనేది ఉడకకుండా మనకు కడుపులు నొప్పి వస్తుంది. ఇది ఒక్కడ గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకుంటే చాలు. ఇలా స్లోగా ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. నేను 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇంత చిక్కదనం వస్తే సరిపోతుంది. ఆరేకుంది ఈ చిక్కదనం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి దాని నుంచి వాటర్ వచ్చినాయి కూడా అలా ఉండిపోయింది. నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ వేస్తానండి. బాగా చల్లగా అయినా కూడా కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ వేస్తాను. ఇప్పుడైతే నేను రైస్ చేద్దాం అనుకుంటున్నా కదా, అది ఏంటో మీ అందరు గెస్ట్ చేశారా? దాని పేరైతే మీరే పెట్టేసేయాలి. నేనైతే కనుక దీన్ని టమోటా రైస్ అని అయితే ఎప్పుడూ పిలుస్తూ ఉంటాను. రియల్గా అయితే ఇది టమోటా రైసేనండి. కాకపోతే నేనేం చేశానంటే దాంట్లో 2-3 వంకాయలు ఉన్నాయి. ఆ వంకాయలు ఏం చేద్దాం, వేసి పడేస్తే ఒక పని అయిపోలేదా అని ఆలోచనతో ఆ వంకాయలు కూడా వేస్తున్నాను. అందుకని దీనికి పేరు మీరే పెట్టేసేయండి. ఈ రైస్ని ఏమంటారు ఏంటి అనేది పెట్టేసేయండి. ఇక్కడైతే నేను ఎంతైతే నూనె తీసుకున్నానో అంత నెయ్యి కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఇది నేను ఈయనకే చేసుకుంటున్నాను. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మా అబ్బాయి నెయ్యి తిండు, మా అబ్బాయికి నెయ్యి వేయను, మేము నెయ్యి లేకుండా చేసుకుంటామని అయితే చెప్తూ ఉంటాను. ఈరోజు ఏంటంటే మా అబ్బాయి తినడు, మా ఇద్దరికే కాబట్టి నేను నెయ్యి నూనె వేసి చేస్తున్నానండి. మా అబ్బాయికి అనగా స్వీట్ చేసి పెట్టాను కదా, అది అంటే మా వాడికి చాలా ఇష్టము. దాంట్లో ఏంటంటే ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకుంటూ తినేసేయచ్చు. అసలు మా అబ్బాయికి అలా ఇంకా ఫ్రూట్స్ అయిపోయినా సరే అలా క్రీమ్ లాగా కూడా తినేస్తాడండి, అంత ఇష్టం తనకైతే కనుక. మేమైతే ఫ్రూట్స్ వేస్తే తింటాము. ఇప్పుడు ఇది వేగిన తర్వాత దీంట్లో మనం పలావ్కి వేసేయి. నేను వేసింది దాచిన చెక్క, షహజీరా, ఇంక ఇలాంటివి వేసానండి. ఎక్కువగా అయితే ఏమీ వేయటం లేదు. నేను సింపుల్గానే చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే షహజీరా అనేది కాస్త ఎక్కువ వేస్తున్నాను. ఎందుకు అంటే కనుక మనకి డైజెషన్ అవ్వనప్పుడు కూడా షహజీరా వాటర్లో మరగబెట్టుకొని తాగండి, చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నేనైతే ఇక్కడ దాచిన చెక్క, 2 లవంగాయలు, 1 యాలక్కాయ, షహజీరా కొంచెం ఎక్కువగానే వేసాను. ఇంక ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలినవి వేస్తాను. అవి వేస్తాను అనే చూసే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు చక్కగా మెసేజ్ చేయండి, నేను తప్పకుండా చేస్తానండి. తప్పకుండా నేను వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. కాల్స్ అయితే చేయకండి, మెసేజ్ వరకు చేసేసేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడైతే కనుక నేను ఏం వేసాను అంటే కనుక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అయితే కొంచెం వేయించుకోవాలి, కాస్త ఎక్కువసేపే పడుతుంది. అది వేగిన తర్వాత నేను ఇప్పుడైతే కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను. అది కూడా వేగిన తర్వాత వంకాయలు 3 ఉన్నాయి. ఈ వంకాయలు ఏం చేయాలి అనే ఆలోచనతో ఇది కూడా వేసి పడేసా. ఆ 3 వంకాయలతో కూర చేయలేము, ఒక పచ్చడి చేయలేము. ఆ వంకాయలు ఎందుకు ఉంచానంటే సాంబార్ చేద్దామని ఉంచాను. ఇంకా సాంబార్ వద్దు అన్నారని చెప్పి ఈ విధంగా అవగొట్టేస్తున్నానండి.
వేసానండి. వంకాయలు టమోటా వేసేసి బాగా మగ్గించుకుంటాను. మగ్గిన తర్వాత నేను కారం కూడా వేస్తానండి. ఇక్కడ అయితే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, మీరు కారం వద్దు అన్నప్పుడు పచ్చిమిరకాయలు ఇంకో 4 వేయండి సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసి మగ్గించుకుంటాను. ఇంకా నేనైతే మామూలుగా దీన్ని టమాటా రైస్ అని ఎందుకు ఎప్పుడు చేస్తూనే ఉంటే టమాటా రైస్ కింద చేస్తానండి, వంకాయ వెయ్యను. ఇంకెప్పుడన్నా వేస్తే ఒక బంగాళదుంప వేస్తాను. ఇప్పుడు ఎండాకాలం అట్లా చేసినప్పుడు బంగాళదుంప వేయకుండా ఉంటే మంచిది. ఇదైతే మీ పిల్లలకు చక్కగా క్యారేజీకి ఉపయోగపడుతుంది. లేదు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు చక్కగా ఇది చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని కొంచెం రైతాతో తినేసేయచ్చు, ఉత్తది కూడా తినేసేయచ్చండి. సైడ్ కొంచెం పెరుగు పెట్టుకొని తినడం అలా చేయొచ్చు. ఎందుకంటే మసాలాలు కూడా ఏమీ లేవు, సింపుల్గానే చేసేస్తున్నాము. నేనైతే దాచిన చెక్క లవంగాయ పొడి కూడా వేయట్లేదు, ఎందుకంటే ఓన్లీ ధనియాల పొడి ఒక్కటే వేస్తున్నానండి, వేరే పొడి అయితే వేయట్లేదు. ఇప్పుడైతే ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి కారం కొంచెం వేస్తాను. కారం వద్దు అనుకున్న వాళ్ళైతే కనుక అక్కడే మీరు పచ్చిమిరకాయలు వేస్తే సరిపోతుంది, కారం వేసే పని అయితే ఉండదు. ఇంకా నేను కొంచెం కారం వేస్తున్నాను, పచ్చిమిరకాయ కూడా ఎక్కువ ఎందుకులే అని చెప్పి నేను కొంచెం కారం వేసేసి ఇవన్నీ కలుపుకుంటున్నాను. ఇవన్నీ కలిపి కొంచెం వంకాయ అనేది అది కొంచెం మగ్గిందా ఉంచేసేయాలి. బాగా మగ్గించుకోకుండా 50% ఉడికితే చాలు. టమోటా కానీ అలా నేను చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. మొత్తం కలిపిన తర్వాత ఫస్ట్ బియ్యం వేసేసి ఒక్కసారి కలుపుకోండి. ఇంకా నీళ్ళ కొలత అయితే నేను చెప్తానండి. ఇక్కడైతే కనుక మనం 3/4 గ్లాసు బియ్యం పోసాను కాబట్టి గ్లాసు నీళ్ళు పోస్తే సరిపోతుంది. 1/4 గ్లాసు నీళ్ళు అయితే ఎక్కువ పోస్తే చాలు. ఎందుకు అంటే మనకి టమోటాలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఈ రైస్ అనేది చక్కగా మగ్గిపోతుంది. ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే వాటర్ అనేది చాలా బాగా వచ్చింది. టమోటా అయితే బాగా వాటర్ ఉంటుంది. ఈ లోపు అయితే నాకు వెనక చేసిన లిక్విడ్ ఉంది కదా, అది కూడా చల్లగా అంటే గోరువెచ్చగా వచ్చేస్తుంది. దాంట్లో నేను ఏంటంటే ఇది ఉడికేటప్పటికి ఫ్రూట్స్ అన్నీ కలిపేసుకుంటాను. ఇంకా మీరు కావాలన్నప్పుడు దాంట్లో చక్కగా బాదం పొడి కూడా వేసేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది వెనక పక్క దాంట్లో. ఇప్పుడు ఇక్కడైతే రైస్ వేసాను కదా, రైస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకున్న తర్వాత ఆ టేస్ట్ టమోటా వంకాయ మసాలా టేస్ట్ అనేది ఆ రైస్కి పట్టాలండి. అందుకని ఒక 2 మినిట్స్ అయితే అలా వదిలేసేయండి. ఆ తర్వాత అయితే కనుక మీరు గ్లాసు నీళ్ళు పోసేసి చక్కగా కుక్ చేసేసి మూత పెట్టేస్తే కనుక మనకి 5 మినిట్స్ మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. తర్వాత ఒకసారి తిప్పేసి బాగా సిమ్లో ఒక 10 మినిట్స్ పెట్టి వదిలేసేయండి. 15 నిమిషాల్లో మనకి రైస్ అనేది రెడీ అవుతుంది. ఇంకా నేనైతే గ్లాస్ నీళ్ళు పోసాను కదా, ఇంకా మూత పెట్టేసి ఇంకా వదిలేస్తానండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను, చూసేద్దరు. కానీ ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఇంకా మీరు నా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కావాలి అంటే కనుక నాకు వీడియో కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేశాను. ఈరోజు అంతా వెజ్ వ్లాగే కదండి. మీకు ఈ వెజ్ వ్లాగ్స్ చూస్తే హ్యాపీగా ఉందా? నాన్ వెజ్ కూడా ఇష్టపడుతున్నారా? మీరు మన ఛానల్లో ఏ వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అని కూడా చెప్పండి. ఎందుకంటే అచ్చం వెజ్ తినాలంటే మా వల్ల కాదండి. మా ఇంట్లో అయితే దాదాపు నాన్ వెజ్ కూడా ఉంటుంది. అందరూ వెజ్ తినాలి అని అయితే ఉండదు. నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా మన ఛానల్ ఉపయోగపడాలి, వెజ్ తినే వాళ్ళకి కూడా మన ఛానల్ ఉపయోగపడాలి. వెజ్ రెసిపీస్ కూడా నాన్ వెజ్ రెసిపీస్ రెండు కలిపి మిక్స్ చేస్తున్నాను కదా. వెజ్ చేసినప్పుడు కూడా కొన్ని నాన్ వెజెస్ ఉన్నాయి కాబట్టి వీడియో అనేది చూసేసేయండి, తప్పేంటి? ఏం చూడకూడదు నేనేం పెట్టలేదు కదా, మేము తినేదే మాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను, అంతే కదండి. ఇక్కడైతే కనుక నేను చక్కగా ద్రాక్ష తీసుకున్నాను, 2 అయితే కనుక ఆల్బక్రకాయలు, మనకైతే అరటికాయలు తీసుకున్నానండి. ఇవైతే శుభ్రంగా కొంచెం సోడా ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత చక్కగా కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేసి దాంట్లో నేను ఒక గిన్నెకి తీసుకుంటున్నానండి. ఈలోపు ఏంటంటే మనకు అన్నం కుక్ అవుతూ ఉంది, ఒక పక్క అయితే మనకి అది కూడా చల్లగా అవుతూ ఉంది. దాంట్లో ఇవన్నీ వేసి చక్కగా డబ్బాకి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఈ అరటికాయలు కూడా కట్ చేసుకుంటాను. ఇవన్నీ చూశారు కదా, మనకైతే ఈ విధంగా నేను అయిన తర్వాత బాగా సిమ్లో పెట్టేశాను. 5 మినిట్స్ తర్వాత ఇలా వచ్చిందండి. ఇంకా ఒక్కసారి అలా కలిపేసి సిమ్లో పెట్టేసి బాగా ఒక అడుగంటటం కానీ ఏం జరగలేదు. ఇప్పుడు బాగా సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే, బాగా సిమ్లో పెట్టండి, ఉన్న పొయ్యి అంతా సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు వదిలేసేయండి. ఆ తర్వాత పొయ్యి కట్టేస్తే చాలా మంచి బిర్యానీ రెడీ అవుతుంది. చూశారు కదా, 10 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. మంచిది బిర్యానీ అనొచ్చు, టమాటా రైస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చండి. ఈవినింగ్ టైం కూడా కర్రీ చేసి బోర్ కొడుతుందా, ఇలా చేసుకొని తినండి. ఒక్కసారి ఈ విధంగా చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడైతే పొయ్యి కట్టేశాను. హ్యాపీగా ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి మేము తినేస్తాము.
ఇంకా దాంట్లో ఫ్రూట్స్ అన్నీ కట్ చేసిన తర్వాత దీంట్లో కూడా చక్కగా ఆ ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒక్కసారి కలిపి ఇంకా డబ్బాకి ఎత్తేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే వేస్తానండి, చల్లగా అయిందాకైతే వెయిట్ చేయను. కొంతమంది బాగా చల్లగా అయినాక వేస్తారు, నేనైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే ఆ గోరువెచ్చదనానికి ఈ ఫ్రూట్ స్వీట్ కూడా దాంట్లో దిగుతుంది, అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను వేస్తాను. నేనైతే ఈ విధంగా వేస్తాను, మీ ఇష్టం అండి, మీరు బాగా చల్లారి నాకు వేసుకున్న బాధ లేదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా వేసి కొంచెం కలిపేసి చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ అయితే పడతాయండి, నేను ఈరోజు తక్కువే వేసాను. స్వీట్ ఇవన్నీ చెక్ చేసి మీరు కావాలి అన్నప్పుడు ఇలా వేసేసుకోండి. తేనె కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవాలని అయితే లేదండి. తేనె వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, లేదంటే ఖర్జూరతో కూడా స్వీట్ తెచ్చుకోవచ్చు. ఇంక ఈ వీడియో నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో ఎప్పటి వరకు చూసినందుకు. ఈ వీడియో రూపంలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతానన్నా కదా, ఈ రెసిపీస్ అన్నిటిలో మీకు నచ్చిన రెసిపీ ఏదో కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.